హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వర్క్స్. ఈరోజు మన ఛానల్ స్పెషల్ వచ్చేసి లడ్డు అండి. జనరల్గా అందరం లడ్డూలు చేస్తూ ఉంటాం కదండి. అవి మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచితే అవి 3 days 4 daysలో ఖరాబ్ అయిపోతూ ఉంటాయండి. అండ్ షుగర్ ఎక్కువగా వాడుతూ ఉంటాము, మిల్క్ వాడుతూ ఉంటాము. సో చాలామందికి షుగర్ తినడం ఇష్టం లేక నచ్చిన స్వీట్ అయినా సరే తినకుండా ప్రక్కన పెట్టేస్తుంటారండి. సో అటువంటి ప్రాబ్లం లేకుండా ఎటువంటి షుగర్ కానీ మిల్క్ కానీ యూజ్ చేయకుండానే ఈ లడ్డూలు అయితే ప్రిపేర్ చేద్దామండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఇవి మనకి 10 days వరకు ఫ్రెష్గా ఉంటాయండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇగోండి, ఈ లడ్డూలు ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ అయితే నేను ఇలా పటికి బెల్లాన్ని తీసుకున్నానండి. తీసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో టేస్ట్ కోసం ఒక 5 ఇలాచీలు వేసుకున్నానండి. ఇగోండి, ఇలా మెత్త పౌడర్లా చేసుకున్నాను. పటికి బెల్లం అండి. తర్వాత పచ్చి కొబ్బరి తీసుకున్నానండి, 1/2 చెక్క తీసుకున్నాను. దాన్ని కూడా వాటర్ వేయకుండా ఇలా మెత్తగా చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేయొద్దు ఇందులోకి. ఇలా ప్రక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో ఒక 3 tablespoon నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఇగోండి, ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నండి. ఒక్క గన్నేరు పప్పు తప్ప అన్ని పప్పులు యాడ్ చేసుకోవచ్చండి ఇందులో. నేనైతే ఫ్లాక్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అన్నీ యాడ్ చేసుకున్నానండి నా దగ్గర ఉన్నవన్నీ. అండ్ జీడిపప్పు, బాదం పప్పు అయితే ఇందులో యాడ్ చేయలేదండి నేను. అవి ఉంటే వేసుకోవచ్చండి, నా దగ్గర అవి లేవు. సో ఇవే యాడ్ చేసుకున్నాను. ఇలా అన్నీ రోస్ట్ చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో అండి, అందులో నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యిలోనే నేనైతే ఇలా ఒక అర్ధపావు నూక అయితే వేసుకున్నానండి. మీ ఇష్టం అండి, మీకు ఎంత నచ్చితే అంత యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక టీ గ్లాస్తో ఒక 2 glasses వేసుకున్నాను. ఇగోండి, మన ఈ లడ్డూల టేస్ట్ అంతా ఈ నూక వేయించడంలోనే ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాపర్గా వేయించుకోవాలండి. అస్సలు మాడనివ్వకూడదు. ఇది లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలండి. మరీ గోల్డెన్ కలర్ వద్దు, లైట్గా. ఇగోండి చూడండి, వైట్ కలర్ కాస్త ఇలా కలర్ చేంజ్ అవుతుందండి. ఈ టైంలో మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పచ్చి కొబ్బరి, ఆ కొబ్బరిని యాడ్ చేసుకోవాలండి. లేదు ఇలా కాకుండా సపరేట్గా కొబ్బరిని వేయించుకొని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇలా వేస్తే ఏంటంటే ఆ కొబ్బరి పాలతో నూక అనేది ఉడుకుతుందండి. సో ఇలా అందువల్ల ఇలా యాడ్ చేసుకున్నాను నేనైతే. ఇగోండి, ఇప్పుడు కొబ్బరిని కూడా ఇలా మీడియం ఫ్లేమ్లో 2 కొబ్బరి నూక 2 చూడండి సపరేట్ అయిపోతాయండి. విడివిడిగా ఉంటుంది చూడండి నూకంతా. ఆ టైం వరకు వేయించుకోవాలండి. ఇగోండి, మనకి వేయించేటప్పుడు స్మెల్ కూడా వేగిన స్మెల్ బయటకు వస్తుందండి, ఫ్లేవరు. ఇంకా ఆ టైంలో మనం దీన్ని ఇంకా ఇగోండి ప్రక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మనం పటికిని పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పొడిని ఇందులో పాకం తీయాలండి. పాకం ఎలా ఉండాలంటే బంకలా అంటుకుంటే సరిపోతుందండి. ఎక్కువ పాకం అయితే రావాల్సిన అవసరం లేదు. చూడండి చూపిస్తాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ అనేది. ఇగోండి, ఈ టైంలో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చండి. మనం ఆల్రెడీ పట్టికి మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా నేను ఇప్పుడు వేయటం లేదండి. ఇగోండి, ఇలా చేతికి బంకలా అంటుకుంటే సరిపోతుందండి. ఎక్కువ పాకం అయితే అవసరం లేదు దీనికి. ఇగోండి, ఇలా బంకలా అంటిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మనం వేయించి పెట్టుకున్న నూకని అందులో యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకుంటూ వేయాలండి. ఇగోండి, స్టవ్ ఆన్లో పెట్టి నూక వేయకండి, ఆఫ్ చేసేసి ఇలా నూక యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిపి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా ఈ టైంలో యాడ్ చేసుకొని, నేను ఈ టైంలో నా దగ్గర డ్రై ఫ్రూట్ పౌడర్ ఉంటే కూడా యాడ్ చేసుకున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇగోండి, ఒక 2 tablespoon పాల పౌడర్ యాడ్ చేసుకున్నానండి. పాల పౌడర్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు షుగర్ కంటెంట్ మనం పట్టిక బెల్లం వేసుకున్నాం కదండి, దాని కంటెంట్ తగ్గించుకోవాలండి. ఎందుకంటే పాల పౌడర్ వేస్తే కొంచెం స్వీట్ ఎక్కువైపోతుంది. నేనైతే 2 tablespoon యాడ్ చేశానండి. యాడ్ చేసి ఇలా ప్రక్కన ఒక 2 minutes పెట్టుకున్న తర్వాత ఇలా ఉండల్లా చుట్టుకోవాలండి. పక్కన ఒక 2 minutes పెట్టడం వల్ల పాకం అంతా నూకకి బాగా పడుతుందండి. అందువల్ల ప్రక్కన ఉంచాలి ఒక 2 minutes. తర్వాత ఇలా మనకి నచ్చిన సైజులో
ఈ ఉండల్ని చుట్టుకోవాలండి. రవ్వ లడ్డు అంటే ఇష్టం లేని వాళ్ళు అసలు ఎవరైనా ఉంటారండి? అందరికీ ఇష్టమే, కాకపోతే అవి 2-3 డేస్ ఉండి ఖరాబ్ అయిపోతాయి. బట్ ఈ ప్రాసెస్లో చెయ్యండి, 10 డేస్ వరకు బయట ఉంచొచ్చండి, అస్సలు పాడవ్వవు. సో నేను చెప్పిన ఈ టిప్స్తో లడ్డు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ ఉండలో ఉన్న టేస్ట్ లాస్ట్ ఉండ వరకు ఉంటుందండి. మీకైతే వీడియో యూజ్ అవుతుందని అనిపిస్తుంది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.